సొలొమోను రాజ్య పరిపాలనకు వచ్చిన వెంటనే దైవ సేవకులందరినీ చాలా ప్రేమించి, యాజకులందరినీ చాలా ప్రేమించి, ధూప దీప నైవేద్యాలకు కావలసినటువంటి సమస్తాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి యాజకత్వాన్ని జరిగిస్తాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక్క అబ్యాతారును మాత్రం దగ్గరకు పిలిచి, నువ్వు దయచేసి యాజకత్వాన్ని వదిలిపెట్టి నా దేశాన్ని విడిచి వెళ్ళిపోయి ఎక్కడైనా ఒక చోట పొలం పంటలు పండించుకోమని చెప్తాడు. ఎంత భయంకరమైనటువంటి విషాదకరమైన సంగతి అంటే, సేవను విడిచిపెట్టి పొలాల్లోకి వెళ్ళి పని చేసుకోవలసిన దుస్థితి అబ్యాతారు జీవితంలో ఏర్పడింది. దానికి కారణం సొలొమోను కాదు, లేదా ఆయన మోసినటువంటి మందసం కాదు, అతని ప్రవర్తన. ఒక వ్యక్తి జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన లేకపోతే, జీవితం చివరి వరకు నమ్మకంగా లేకపోతే, ఏదో ఒక రోజున ఇలాంటి పర్యావసానాలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. దావీదు బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆ రాజుకు అనుకూలంగా ఉండవలసినటువంటి పరిస్థితులలో నుంచి వెళ్ళి అదోనియా అనేటువంటి తన కొడుకు దగ్గర నిలబడి, మీ నాన్నగారు ఎలాగూ బలహీనమైపోయారు, నువ్వు రాజువు కావయా అని చెప్పి కుటిల నీతిని ఉపయోగించాడు. ఆ కుటిలత్వానికి ఫలితంగా యాజకత్వాన్ని విడిచిపెట్టి పొలం పనులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అబ్యాతారు జీవితంలో ఏర్పడింది. పరిచర్యలో పరిచర్యలో ఉన్న నేను చివరి వరకు నమ్మకంగా ఉండకపోతే మనల్ని పొలాల్లోకి పంపడం దేవునికి పెద్ద కష్టమేం కాదు.